నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉందన్న విషయం మనందరికీ తెలుసు. మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యం వల్ల మరణించిన తర్వాత ఉప ఎన్నిక వస్తున్న తీరు కూడా మనందరికి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి ఎవరు టికెట్ ఇవ్వాలి? ఏ క్యాండిడేట్‌కి ఇస్తే బావుంటుందని ఒక గందరగోళం అయితే ఏర్పడతా ఉంది. ఇప్పటికే కొంతమంది మాకు టికెట్ వచ్చింది అన్నట్టుగా సెల్ఫ్‌గా ప్రకటించుకొని గ్రౌండ్ లెవెల్‌కెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళు కొంతమంది కనబడతా ఉన్నారు. ఇప్పటికే కొంత భేదాలైతే వస్తా ఉన్నాయి. మైనారిటీ లీడర్‌కే ఇవ్వాలి అన్నట్టు మైనారిటీకి సంబంధించిన వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. లేదు లేదు బీసీలకి ఇవ్వాలి అన్నట్టుగా బీసీలకు సంబంధించిన వాళ్ళు కొంతవరకు కనబడతా ఉన్నారు. ప్రధానంగా అధిష్టానం దగ్గరికి వెళ్ళిన వారి గురించి అయితే ఒకసారి చర్చిద్దాము. నవీన్ కుమార్ యాదవ్ గతంలోనే తను జూబ్లీ హిల్స్‌లో అయితే పోటీ చేయడం అయితే జరిగింది. స్వల్ప ఓట్ల తేడాతోనైతే తను ఓడిపోవడం అయితే జరిగింది. తనకి జూబ్లీ హిల్స్‌లో మంచి పట్టుందన్నట్టు కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అనేక కోణాల్లో అంటే ప్రతి ఒక్కరిని కూడా జూబ్లీ హిల్స్‌లో కలుసుకొని తను అనేక కార్యక్రమాల్లో ముందుకెళ్తా ఉన్న తీరు కనబడతా ఉంది. నవీన్ కుమార్ యాదవ్‌కి టికెట్ ఇవ్వాలి అన్నట్టు గూడా తన వర్గ నేతలు గూడా కోరుతా ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీకి గూడా పైరవులు చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ గూడా తను నాంపల్లి ఇన్‌చార్జ్‌గా అయితే ఉండడం అయితే జరిగింది. ఫిరోజ్ ఖాన్ నాకు టికెట్ ఇయ్యాలి, జూబ్లీకి సంబంధించిన టికెట్ ఇయ్యాలి. అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది. నేను అక్కడ ఖచ్చితంగా గెలుస్తాను. నేను నాంపల్లిలో గాకుండా జూబ్లీహిల్స్‌లో వెళ్తే అక్కడ ఎంఐఎం గూడా నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే నాంపల్లిలో వాళ్ళకి అడ్డు ఉంటది కాబట్టి నేను జూబ్లీహిల్స్‌కెళ్తే వాళ్ళకి గూడా ప్లస్ అయితది. ఇక్కడ ఎంఐఎం గూడా నాకు సపోర్ట్ చేస్తుందనే విధంగా తను మాట్లాడిన విధానం గూడా చూసాము. తనకి టికెట్ ఇవ్వాలి. నేను మంత్రి హోదాలో వస్తాను అన్నట్టు గూడా తను వ్యాఖ్యలు చేసిన తీరు గూడా కనబడతా ఉంది. అదేవిధంగా కుసుమ్ కుమార్ గూడా కనబడతా ఉన్నాడు. తను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అని గూడా చెప్పుకోవచ్చు. అనేక విధాలుగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనేక కోణాల్లో గూడా తను కాంగ్రెస్‌కైతే సేవలందించిన వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకి ఖచ్చితంగా టికెట్ ఇవ్వండి అన్నట్టు కూడా తను విజ్ఞప్తి చేస్తా ఉన్న విధానం అయితే కనబడతా ఉంది. అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేస్తున్నాను. ఇప్పటికే అనేక విధాలుగా ఏదైతే జూబ్లీహిల్స్‌కి సంబంధించిన అక్కడున్న సమస్యల పైన తను మాట్లాడుతూ ఉన్న తీరైతే కనబడతా ఉంది. నాకు టికెట్ ఇవ్వండి. నాకింత ఓట్ బ్యాంకింగ్ నేను తీసుకొస్తాను. ఖచ్చితంగా నేను గెలుపు దిశగా వెళ్తాననే విధంగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒక బడుగు బలహీన వర్గాల నుండి నేతలనందరినీ కలుపుకొని వెళ్తాను. ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం ద్వారా కాంగ్రెస్‌కి విజయం అందిస్తానన్నట్టు గూడా తన సామాజిక వర్గాన్ని ముందు పెట్టి తను నడుస్తా ఉన్న తీరైతే కనబడతా ఉంది. ఇప్పటికే ఇగ గాంధీ భవన్‌కి గూడా తన పేరైతే ప్రధానంగా వినిపిస్తా ఉన్న తీరైతే కనబడతా ఉంది. టికెట్ ఇవ్వాలి అనే కోణంలో తను గాంధీ భవన్‌లో ఉన్న నేతలను కోరుతా ఉన్న తీరైతే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా వినిపించే పేరు ఫహీమ్ ఖాన్. తను కాంగ్రెస్ పార్టీలో కీలకంగా నేతగైతే ఉండడం అయితే జరిగింది. తను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో అనేక కోణంలో పనిచేసిన తీరైతే కనబడతా ఉంది. అనేక కోణాల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన వ్యక్తి. అదేవిధంగా తనకి ఢిల్లీ నేతలతో ముఖ్యంగా ఢిల్లీ నేతలతో తను టచ్ అయ్యి ఢిల్లీ నేతలతోని అనేక విధాలుగా పనిచేసిన తీరు తనకు అనుభవం గూడా ఉంది. ఢిల్లీ నేతల దగ్గర గూడా తనకి టికెట్ ఇవ్వాలి అన్న విధంగా తను ఫైట్ చేస్తున్న తీరైతే కనబడతా ఉంది. ఫహీమ్ ఖాన్‌కి మరి టికెట్ ఇవ్వాలి అన్నట్టు గూడా తను గూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ నాకు ప్లస్ అవుతుంది అనే తీరుగా తను అధిష్టానికి చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా అనేక మంది గూడా వ్యక్తపరుస్తా ఉన్నారు. టికెట్ నాకన్నట్టు ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి వాళ్ళ పేర్లు ఇచ్చే ప్రక్రియ అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ఎవరైతే పేర్లు ఇవ్వాలని అనుకుంటున్నారో లేకుంటే అక్కడ పోటీ చేయాలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాంధీ భవన్‌లోకొచ్చి వాళ్ళ యొక్క దరఖాస్తు ఇవ్వాలి. దాని తర్వాత ఎవరికియ్యాలనేది గూడా అధిష్టానం డిక్లేర్ చేస్తది. ఎవరు గూడా సెల్ఫ్‌గా డిక్లేర్ చేసుకోవద్దు అన్నట్టు గూడా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపినట్టు గూడా మనకైతే కనబడతా ఉంది. ఇప్పటికి గూడా కాంగ్రెస్‌లో కొంత భేదాలైతే వస్తా ఉన్నాయి. టికెట్ కోసము అనేక మంది ఆశలైతే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ప్రధానంగా విజయ్ రెడ్డి, పీజేఆర్ కూతురు గూడా తనకు టికెట్ కావాలన్నట్టు గూడా తనైతే తెలుస్తా ఉంది. ఖైరతాబాద్‌లో తను ఇండిపెండెంట్‌గా గూడా నిలబడి దాదాపుగా విజయం దాకా వెళ్ళినట్టు గూడా మనకైతే కనబడతా ఉంది. విజయం దిశగా తను ఇండిపెండెంట్‌గా నిలబడి ఖైరతాబాద్‌లో మరక్కడ విజయం దాకా వెళ్ళాను. కాకుంటే తృటిలో తప్పి అక్కడ ఓటమి పాలైన విషయం గూడా కనబడతా ఉంది. ఒక కార్పొరేటర్‌గా విజయం సాధించాను. అనేక కోణాల్లో గూడా ఖైరతాబాద్‌కి నేనైతే సేవలందించాను. అదే విధంగా జూబ్లీహిల్స్ గతంలో గూడా ఖైరతాబాద్‌లో ఒక భాగంలోనే జూబ్లీహిల్స్ ఉంటుంది. పీజేఆర్ అంటే జూబ్లీహిల్స్‌లో సంబంధించిన అభిమానులు చాలా మంది ఉంటారు. అది నాకు కలిసి వస్తుంది. ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలి. ఒకవైపు వాళ్ళ సోదరుడికి టికెట్ ఇస్తారన్న మాటలు గూడా ఎక్కువ వినబడతా ఉన్నాయి. మరి అక్కడ వాళ్ళ సోదరికి ఇస్తే ఖచ్చితంగా నాకీడ టికెట్ ఇవ్వాల్సిందే. నేను వాళ్ళ కూతుర్ని పీజేఆర్ కూతుర్ని కాబట్టి
పీజేఆర్ అభిమానులు ఖచ్చితంగా నాకు ఓటేస్తారు అన్నట్టు కూడా విజయ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే అనేక పరిణామాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపే చూస్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. మరి చూడబోవాలి ఎవరికి టికెట్ ఇవ్వబోతా ఉంది. మైనారిటీ లీడర్‌కి ఇస్తారా? లేకుంటే ఎవరికిస్తారన్నది కూడా ఒక హాట్ టాపిక్ అయితే మారింది.